బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మహాశివుడి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉంటాయి. అటువంటి ఒక అరుదైన పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. వారణాసిలోని శివాల ఘాట్ని తలపించే విధంగా పురాణాపూల్లోనూ అతి పురాతనమైన శివాల ఘాట్ ఉంది. ఇంతకీ శివాల ఘాట్ ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, దీని విశిష్టత ఏంటి తెలుసుకుందాం. ఇదే 350 ఏళ్ల చరిత్ర కలిగిన పురాణాపూల్లో ఉన్న అతి పురాతన శివాలయం. దీన్నే శివాలఘాట్ అని పిలుస్తుంటారు. పురాణాపూల్ బ్రిడ్జికి ఆనుకొని మూసి పక్కనే ఉంటుంది ఈ ఆలయం. పురాణాపూల్ రోడ్ నుంచి బ్రిడ్జి మీదకు వెళ్లే దారిలో పురాణాపూల్ దర్వాజా సర్కిల్ వద్ద ఎడమవైపున ఉంటుంది బ్రహ్మసూత్ర శివాలఘాట్ దేవస్థానం. ఈ ఆలయం రోడ్డుకు దిగువన ఉంటుంది. మెట్లు దిగి కిందికి వెళ్లాక విశాలమైన స్థలంలో ఆలయం కనిపిస్తుంది. పక్కనే మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. గర్భగుడి ద్వారానికి ఎదురుగా ఆలయ ప్రాంగణంలో 5 పడగల పాముకి ఆనుకొని శివుడి విగ్రహం, ముందు నంది విగ్రహం దర్శనమిస్తాయి. ఆలయం లోపలికి వెళ్లాక గోడలకు శివ పురాణానికి సంబంధించిన విగ్రహాలు కనిపిస్తాయి. భక్తులంతా ఏకకంఠంతో ఆ కైలాసవాసిని స్మరిస్తుంటారు. గోడల మీద ఉన్న విగ్రహాలను చూస్తూ ప్రదక్షిణలు పూర్తి చేసి లోపలికి వెళ్తే గర్భగుడిలో శివలింగం దర్శనమిస్తుంది. ఆర్భాటాలకు అతీతంగా ధనిక పేద అనే తేడా లేకుండా భక్తులు లోపలికి వెళ్లి లింగానికి స్వయంగా అభిషేకాలు చేస్తుంటారు. ఇది ఈ ఆలయ ప్రత్యేకమని నిర్వాహకులు తెలిపారు. పురాణాపూల్కి చెందిన 5 అన్నదమ్ములు కలిసికట్టుగా ఈ ఆలయ నిర్వహణ చూసుకుంటున్నారు. ఈ 5 అన్నదమ్ముల్లో పెద్దవాడైన బక్తావర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం బక్తావర్ సింగ్ ముత్తాత 350 ఏళ్ల క్రితం పురాణాపూల్లో నివాసం ఉండేవాడట. ఆయన ప్రజల అవసరాల కోసం నీటి సమస్యలు తీర్చేందుకు బావులు తవ్వించేవారట. ఆ సమయంలో ఇబ్రహీంపట్నంలో బావి తవ్వుతుండగా శివలింగం బయటపడిందట. అదే రోజు రాత్రి ఆ పరమశివుడు బక్తావర్ సింగ్ ముత్తాతకు కలలో కనిపించి గంగానదికి సమీపంలో లింగాన్ని ప్రతిష్ఠించమని అన్నాడట. దీంతో పురాణాపూల్లో వారి నివాసానికి చేరువలో ఉన్న మూసీ నది పక్కన లింగాన్ని ప్రతిష్ఠాపన చేశారట. పురాణాపూల్ బ్రిడ్జి అటువైపు ఇటువైపు ఉన్న శ్మశానాల మధ్యలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. ఆలయ నిర్మాణం రాతి మట్టితో చేశారని, కేవలం చేతులతోనే నిర్మించారని బక్తావర్ సింగ్ తెలిపారు. ఆలయంలోకి నీరు వచ్చే విధంగా నిర్మాణం చేశారు. గంగమ్మ తల్లి ఆలయంలోకి వచ్చిపోయే విధంగా ఉంటుంది నిర్మాణం. 1908లో భారీ వరదలు వచ్చినప్పుడు ఆలయం పూర్తిగా మునిగిపోయిందని, అయినా కూడా ఆలయానికి ఏం కాలేదని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు గర్భగుడిలోని లింగంపై నుంచి వర్షపు నీరు వెళ్లిపోతుందని చెప్పారు. ये मंदिर 325 साल पुराना है. हमारे ग्रेट ग्रैंडफादर इसका निर्माण करे थे. जब से हम ही इसकी देख रेख कर रहे. और यहाँ जो है शिवरात्रि को जो है सो यहाँ मेला होता, और सावन में कार्तिक मास में जो है सो अभिषेकों को पब्लिक आती. इसकी ये विशेषता है. यहाँ से 40 किलोमीटर दूर पे इब्राहिमपट्टनम में हमारे दादाजी खेत खरीदे थे. वहाँ उस ज़माने में बोर नहीं थे, बोड़ियाँ खोदते थे खेती के लिए. बोड़ी खोदे तो वहाँ मूर्ति निकली शिवलिंग. तो भगवान सपने में आके बोले नदी के किनारे स्थापना करो. बोले तो हमारा घर यहीं है बाजू में, तो रोज़ नदी को यहाँ नहाने धोने आते थे, यहीं स्थापना कर दी है. अभिषेक मंडे के दिन जो है सो सुबह 4 बजे रात से शाम में 5 बजे तक अभिषेक रहता. 5 बजे अलंकार करते, श्रृंगार करके जो है सो दर्शन रहता. फिर रात में 6 बजे आरती होती, शाम में 8:30 बजे आरती होती, 10:30 बजे होती, रात में महाआरती होती 12 बजे.
हैदराबाद का ये पहला मंदिर है, रात को 2 बजे बंद होता है और डेली जो है सो सुबह 5 बजे से दिन में 12 बजे तक, फिर शाम में 4 बजे से 8 बजे तक रहता। शाम में खाली दर्शन रहते, अभिषेक 12 बजे तक ही रहते डेली। तो शिवरात्रि एक प्राचीन मंदिर होने की वजह से यहाँ बहुत बड़ा जतरा होता, लैक्स ऑफ पीपल्स आते दर्शन को। वो जागरण भी करते हैं ना? नहीं, जागरण को पब्लिक इतनी रहती, क्राउड इतना रहता तो उनको स्विंग कराना पड़ता। यहाँ पब्लिक को रोक नहीं सकते, इतनी पब्लिक आती, जगह नहीं है ना। ये मंदिर में, अपने मंदिर में खासकर कोई बड़ा छोटा नहीं है, सब समान अधिकार है, सब भक्ता अंदर जाते हैं। शिवरात्रि, इवन शिवरात्रि को भी अरेंज करते हम लोग, पुलिस प्रोटेक्शन ले लेके अरेंज करते, अंदर तक सबको जाने देते। एक एक लोटा जल चढ़ाना, दूध लाए तो दूध चढ़ाना, लिंग कुछ पैर पड़ के जाना। ये विशेषता है हमारे मंदिर की। कोई मंदिर में रोक टोक रहती है, हमारे मंदिर में रोक टोक नहीं है, अभिषेक अपने हाथ से कर सकते भक्ता हैं, ये फैसिलिटी है हमारे पास। ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ప్రతి సోమవారం ఆలయం అర్ధరాత్రి 12 గంటలకు తెరుస్తారు. ఆ సమయంలో ఢమరుక నాదాలతో శివనామస్మరణ చేస్తూ మహాహారతి నిర్వహిస్తారు. ఈ హారతి కోసం అనేక మంది భక్తులు వస్తుంటారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఇక మహాశివరాత్రి కార్తీక మాసం సమయంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. శివరాత్రి రోజు మేళాతో పాటు కార్తీక మాసంలో అభిషేకం కోసం లక్షల మంది ఇక్కడికి వస్తుంటారట. ఈయనకు చాలా పవర్ ఎక్కువ, అనుకున్న పనులు ఎంతమంది భక్తులకు నెరవేరుస్తాడు. ఎవ్వరు ఈడు పెద్ద ఈడు చిన్న అని చూడడు, అన్నీ ఒక్క సమానమే చూస్తాడు. ఆ రాత్రి 12 గంటలకి మామూలుగా ఇట్లా గాలి సోకిన వాళ్ళు వీళ్ళు కూడా ఎవ్వరు ఉండేది లేదు. గాలి సోకినోడు అక్కడనే పోతుంది, అది గాలి ఆయన మంచిగా వస్తారు, అది అక్కడనే పోతుంది గాలి. గాలి సోకినోడు, దయ్యం పట్టినోడు అక్కడనే దులిపేస్తుంది. ఈ ఆలయ ఆవరణలో మూసీ నది పక్కన రావి చెట్టు ఉంటుంది. చెట్టు దగ్గర శివలింగం, వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. చెట్టుకు ఎదురుగా నవగ్రహాల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలోని లింగానికి అభిషేకం చేసి కోర్కెలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తులు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని అంటున్నారు. గర్భగుడిలోని లింగానికి స్వయంగా అభిషేకం చేయడం ఎంతో సంతోషాన్నిస్తుందని భక్తులు చెప్తున్నారు. हर सोमवार के दिन हम लोग यहाँ मंदिर को आते हैं क्योंकि मेरे को भोलेनाथ पे भरोसा है और ये 300 साल हो गए मंदिर को बन के। अब 1 साल से मैं यहाँ पे आ रही हर सोमवार मंडे और मेरा फास्टिंग रहता मंडे। इसलिए लगता है मेरे को यहाँ पे आके शांत पीसफुल लगता बहुत। यहाँ पे आए तो वो लोग अपने को सिखाते कि अभिषेक वो लोग ही करा सकते, वो लोग ही जल देते, पूरा वो लोग ही प्रोड्यूस करते, अपन अच्छे से कर सकते। నా పేరు నాగేశ్వరి. నేను ఇక్కడ 1 సంవత్సరం నుంచి వస్తున్నా. నాకు ఇక్కడ నమ్మకం ఉందని నేను వస్తున్నా, లేకపోతే నాకు ఫస్ట్ నమ్మకం ఉండకపోతుండే, కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది, అందుకే నేను ఇక్కడ వస్తా. శివరాత్రి కూడా చాలా మంచిగా చేస్తారు. ఇక్కడ లోపల కూడా లింగానికి మనం అభిషేకం చేస్తాం, వాళ్ళు మనకు నీళ్ళు ప్రదర్శిస్తారు, మేమే చేస్తాం. అది చాలా మంచిగా, ఇంకా ఎట్లా చేయాలి వాళ్ళు కూడా మనకు నేర్పిస్తారు. For more videos like this, subscribe Big TV channel.